వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా వైసీపీ దీనిపై కోడి సంతకాల సేకరణ అయితే చేస్తుంది. అలాగే కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. జగ్గంపేట నియోజకవర్గం నుంచి అలాగే మాజీ మంత్రి తోట నరసింహ గారు కూడా ఈ యొక్క కోడి సంతకాల సేకరణ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ప్రైవేటీకరణ అయితే పూర్తిగా నిలిపివేసే వరకు కూడా పోరాటం అంటూ కూడా ముందుకు వెళ్తారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క పీపీపీ విధానాన్ని ఏ విధంగా చూడాలి, దీనిపై ఎటువంటి కార్యాచరణ మీరు ముందుకు ఏ విధంగా వెళ్తున్నారు? ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ అనే అంశాన్ని మా అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ ఆపాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా మరి ఈ కార్యక్రమాన్ని వివిధ రూపాల్లో చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలి, ఈ కార్యక్రమాన్ని ఆపాలి, నిలుపుదల చేయాలనేటువంటి అనేక రకాలుగా మేము వైఎస్ఆర్ పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే గత అక్టోబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు మాలో పిలిపించి 1,000,000 సంతకాలు సేకరించాలి. సామాన్య ప్రజల దగ్గర నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి, అన్ని రకాలుగా ప్రజల నుంచి 1,000,000 సంతకాలు సేకరించి అవి గవర్నర్ గారికి ఇవ్వాలి. ఈ యొక్క ఏదైతే దుస్సరి చేస్తూ ఉందో ఈ కూటమి ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ 1,000,000 సంతకాలు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. దాన్ని ఇప్పటికే మరి జిల్లా వ్యాప్తంగా, మన కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని రకాలుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా 1,000,000 సంతకాలు, అందులో భాగంగా మన నియోజకవర్గాల వారీగా సంతకాలు సేకరించడం జరిగింది. 1,000,000 సంతకాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించింది. అందులో కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ సంతకాల సేకరణ దాదాపుగా పూర్తయింది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణలో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ కలుసుకోవడం జరిగింది. పార్టీ సంబంధించిన అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు అందరితో పాటుగా ఈ యొక్క కార్యక్రమానికి దిశ అంటే చివరి దశకు వచ్చింది కాబట్టి 10వ తారీఖున అందరూ కలిపి ఈ యొక్కడికి మేము సేకరించినటువంటి సంతకాలని ఒక బాక్సుల రూపంలో తీసుకొచ్చి జిల్లా ఆఫీసులో ఇవ్వడం జరుగుతుంది. అది 13వ తారీఖున జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి ఈ 1,000,000 సంతకాలు సంబంధించినటువంటి కార్యక్రమం భాగంగా మన కాకినాడ జిల్లా సంబంధించినటువంటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మరి సెంట్రల్ ఆఫీస్కి విజయవాడకి పట్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది 13వ తారీఖున. ఆ రోజు కాకినాడలో కూడా భారీ స్థాయిలో ర్యాలీ పెట్టి ఊరేగింపుగా మరి కాకినాడలోనే ఊరేగింపు చేసి ఆ 1,000,000 సంతకాలకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమం విజయవంతంగా చేసి విజయవాడకి ఒక మినీ లారీలో పంపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసమని ఈనాటి సమావేశానికి ఉద్దేశం. ప్రజల నుండి స్పందన ఎలా ఉందండి? ప్రజలు ఏమంటున్నారు? అభిప్రాయం తీసుకునేటప్పుడు ఎటువంటి స్పందన ఉంది? బ్రహ్మాండంగా ఉంది స్పందన. ఏదో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కాదు, వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళే కాదు, తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసిన వాళ్ళు సంతకాలు పెట్టారు, జనసేనకు సంబంధించిన వాళ్ళు పెట్టారు, బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళు పెట్టారు సంతకాలు. ఆ రకంగా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ సంతకాల సేకరణ మరి సామాన్యుడు కూడా సంతకాలు చేయడం జరిగింది. చదువుకొని లేనటువంటి వారు కూడా ఈ కాలేజీలో పిల్లలు మంచి చదువులు చదువుకుంటూ ఉన్నారు. చిన్న నిరుపేద పిల్లలు కూడా ఒక డాక్టర్ అవ్వాలని ఉంటుంది వారికి. మరి మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలో కట్టాలంటే 2 కోట్లు అవుతుంది ఫీజు కట్టాలంటే. అదే గవర్నమెంట్ కాలేజీ అయితే అంత అవసరం ఉండదు. దాంతోపాటుగా ఫ్రీ మెడికల్ వైద్యం ఉంటుంది అక్కడ. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అంటే హాస్పిటల్ కూడా ఉండాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా దీని మీద చాలా ఉత్సాహంగా సంతకాలు పెట్టడం జరిగింది. చాలా విజయవంతంగా మరి ఈ లక్ష్యం గతంలో ఎప్పుడూ లేని విధంగా చేయడం జరిగింది. అంటే 17 కాలేజీలు తెచ్చారన్నారు, ఎక్కడ కూడా శంకుస్థాపన జరగలేదు, కేవలం పునాదుల వరకు పరిమితమై ఎక్కడ కూడా జరగలేదని కూడా కూటమి నాయకులు చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? వాళ్ళందరికీ కంటి జబ్బు వచ్చి ఉంటుందండి, కానీ ఐ ఆపరేషన్ చేయించుకుంటే బెటర్. ఇచ్చేదంటే ఈరోజు ఎక్కడికక్కడ బిల్డింగ్లు కనపడతా ఉన్నాయి, కట్టాం మేము. దాని పాంప్లెట్స్లో ఓపెన్గా వేసాం. పాంప్లెట్స్లో ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఏ కాలేజీ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎక్కడ పూర్తి స్థాయిలో అయినాయి, ఎక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయన్నది కూడా చూపించాం. కాలేజీ దగ్గరికి వెళ్ళి కూడా చాలా చోట్ల అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడ కాలేజీలు కట్టారో 17 కాలేజీల దగ్గర కూడా భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్ళి భారీ స్థాయిలో ర్యాలీకి వెళ్ళి చేయడం జరిగింది. అమలాపురం కట్టారు, మన పాత ఉభయ గోదావరి మన జిల్లాకు సంబంధించి. అలాగే రాజమండ్రిలో కట్టారు. అవి ఉన్నాయా లేదా మీకు కూడా చూసుకోవాలి. మనం పత్రికా సోదరులు కూడా మీరు క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, అక్కడ కాలేజీలు ఉన్నాయా లేదు, ఇక్కడ ఎస్పీ ఆఫీస్ లేదంటే ఏం చెప్తుండే? ఎస్పీ ఆఫీస్ ఉంది కదా ఇక్కడ, ఇంకా లేదు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ లేదు, పాత ఆఫీస్లోనే నడుస్తుందంటే ఏం చెప్తాను నేను? ఏం చెప్పలేను కదా. బ్రహ్మాండం టెక్నాలజీతో కట్టారు, ఇక్కడ మంచి కార్పొరేట్ స్థాయిలో ఎస్పీ ఆఫీస్ కట్టారు. ఇది లేని అనేస్తున్నారు వారు. ఆ రకంగా మరి కాలేజీలు కట్టారు, లేవనే వారు అనడం, ఎక్కడ పునాది స్థాయిలో ఉండడం. మరి పులివెందుల్లో కట్టి దాదాపుగా పూర్తి అయిపోయింది. మంచి మిషనరీ కూడా తెచ్చారు. ఆ మిషనరీని మరి గుంటూరులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేశారు. మరి కట్టలేనప్పుడు అవన్నీ చేయవలసిన పరిస్థితి ఎందుకు, జీవో ఎందుకు ఇచ్చారు? డిఎంఈ. మరి ఆ రకంగా ఈరోజు
కాలేజీలు కట్టలేదు అన్నది ప్రజలు కూడా దాన్ని అవన్నీ అబద్ధాలు ఆడుతుంది ఈ లెక్కని ప్రభుత్వానే స్వచ్ఛందంగా సంతకాలు పెడతా ఉన్నారు. కట్టిన కాలేజీలు మేము ఫోటోలతో సహా చూపించాం ప్రజలందరికీ. సూపర్ 6 హామీలు అమలు చూసి వారంలోకి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే పనులు వైసీపీ ఉంది. అలాగే కూడా చెప్పుకొస్తున్న పరిణామాలు. సూపర్ 6 గురించి చూసి వారం లేదన్నది ఎక్కడ చేశారు? వారు 6 ఇచ్చారు, మరి ఇంకో 2-3 ఇచ్చారు. అందులో ఏది చేశారు? పిల్లలకి నిరుపేదలకి నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, 3,000 ఇచ్చారండి. అమలు చేయలేదు కదా, మీకు తెలుసు కదా. మీ తమ్ముడు కానీ పిల్లలు కానీ ఉండి ఉంటారు, 3,000 వస్తుందా ఉద్యోగం లేని వాళ్ళకి? అలాగే మహిళలకి ఈరోజు 18 సంవత్సరాలు దాటితే నెలకి 1,500 ఇస్తూ ఉన్నారు, సంవత్సరానికి 18,000 ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఇస్తున్నారా? లేదు కదా. అది ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలన్నాడు ఒక మంత్రి గారు. మరి ఆ రకంగా ఈ సూపర్ 6 సంబంధించినటువంటి హామీల్లో కొన్ని హామీలు గాలికి వదిలేశారు. ఇంకా రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ 20,000 ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఇచ్చారు? గత సంవత్సరం 5,000 ఇచ్చారు, ఈ సంవత్సరం 5,000 ఇచ్చారు. 40,000 ఇవ్వాలి రైతుకు బకాయి, అది ఇవ్వలేదు. అది హామీలో భాగం 20,000 ఇస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి దాన్ని కలుపుకొని వాళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మరి ఆ రకంగా సూపర్ 6 అనేది ఎక్కడో అమలు చేయలేదు, అమలు అవుతులేదు. మాకు దాని మీద ఈర్చిపడాల్సిన అవసరం లేదు. అమలు జరిగినప్పుడు మాకు పని ఉంది. అమలు జరిగితే మంచిదే, ప్రజలకు ఉపయోగపడేటివి. కానీ అమలు జరిగితే మంచిదే, అమలు జరగలేదు. అవి కాకినాడ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాకినాడ జిల్లా మంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి. ఈ యొక్క జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు? దానికి ఉదాహరణ నిన్న రాత్రే మా జగ్గంపేట నియోజకవర్గంలో కిల్లంపూడి మండలంలో భూపాలపట్నంలో అతి దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులు ఒక దళిత కుర్రవాడిని ఘోరంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి 2 వ్యక్తులు, మరో 2 కానీ 4 కానీ, వారికి ఎవరు తోడు ఉంటారు కదా, వారందరూ కలిపి దారుణంగా రాడ్లతో కత్తితో కొట్టి కిరాతంగా రాత్రి 10:30కి అబ్బాయిని దారి కాసి ఒక స్కెచ్ చేసి, ఏదో అప్పటికప్పుడు గొడవ జరిగితే కొట్టుకునేది కాదు. ఆ కుర్రోడు బయటకు వస్తే కొట్టాలి అనేటువంటి కాపు కాసుకుని వారు ఒక చోట కాసుకుని వారి కుర్రోడు బయటకు వచ్చిన వెంటనే కొట్టి చంపేయడం జరిగింది. దాని మీద ఈరోజు ఇప్పుడు ఎస్పీ గారిని కలిసాం. మేము కాకినాడ జిల్లా సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్స్ అందరం. ఎస్పీ గారు కూడా మాకు హామీ ఇచ్చారు, తప్పనిసరిగా వారి నిందితుడిని మేము వారు ఎవరైతే మర్డర్ చేశారో వారికి శిక్ష పడడం ఖాయమని చెప్పడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే ప్రభుత్వం అమలు ఇస్తున్నటువంటి పీపీపీ విధానాన్ని అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనిపై గత కొన్ని రోజులుగా ఉద్యమం చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. అయితే దీంట్లో భాగంగా కోటి సంతకాల సేకరణ అయితే చేపట్టి దీన్ని అయితే ప్రత్యేకంగా చూసుకుంటే ఈ నెల 13వ తారీఖున భారీ ఎత్తున ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి కాకినాడలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి 16వ తారీఖున అయితే దీన్నంతా కూడా ఒక లారీలో ఇక్కడి నుంచి తరలించేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అలాగే ఈ సంబంధించినటువంటి కూటమి పాలన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎక్కడ కూడా నెరవేరని పరిస్థితి ఉందని కూడా అలాగే మాజీ మంత్రి అలాగే తోట నరసింహ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.